దొంగలు బండ్లు కొట్టేస్తే పట్టుకొచ్చి ఓనర్లకు అప్పచెప్తారు. ఇండ్లు దుకాణాలలో పడి దోసుకుంటే వాళ్ళని అరెస్ట్ చేసి దొరికిన సొమ్ము వాపస్ ఇప్పిస్తారు. ట్రాఫిక్ లో రూల్స్ తప్పి దొరికిన బండ్లు ఓనర్లు తీసుకుపోకుంటే కొన్నొద్దులకు అర్రాస్ పెట్టి అమ్ముడో లేదంటే పాతింప సామాన్కు తుక్కు కింద వేసుడో నడుస్తుంది. ఇవన్నీ రూల్ ప్రకారం జరిగేటియే. మరి గీడేమైందంటే దొంగతనంగా మందు అమ్మితే ఆప్కారోళ్ళు పట్టుకుంటారు. మరి ఆళ్ళే అమ్మితే ఆంధ్ర నంద్యాలలా గట్ల అమ్మినందుకే ఆబ్కారీ సిఐ వరలక్ష్మి మేడం మీద కేసు అయింది. బయటి రాష్ట్రాలకెళ్లి సాటుంగా తీసుకొచ్చి అమ్ముతున్న మందు పట్టుకొని స్టేషన్ లో పెట్టిండ్రట. మొత్తం ఓ 379 బాటళ్లుంటే బెల్ట్ షాపు నడిపేట ఆయనకు గుండె గుత్తక అమ్మేసిందట మేడం. బాటల్లన్నీ కార్ల పెట్టుకొని పోతుంటే షెకింగ్ లా పోలీసులకు దొరికిండట ఆయన. గట్టిగా అడిగితే ఆబ్కారోళ్ళ పేరు చెప్పిండు. సో దాని మీద ఎక్సైజ్ అఫీషియల్స్ కూడా ముద్దాలు చేర్చడం జరిగింది. దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మీకు ఉత్తగా స్టేషన్ లో పెట్టుకుంటే ఏమొస్తుంది? అమ్మితే ఖర్చుల కన్నా పైసలు వస్తాయి అనుకున్నట్టున్నారు. బెల్ట్ షాప్ అయినా దొరికిండు కాబట్టి ముచ్చట బయట పడ్డది. లేదంటే గా బీహార్ లెక్క ఎలుకలు దాగినాయి అని చెప్దురేమో పో.